బాక్స్ ఆఫీస్ సునామీ మరి శివతాండమే చూపించారు మన ఎన్టీఆర్. దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లట. టాలీవుడ్ లోనే ఇదే బిగ్గెస్ట్ రికార్డ్ అంటూ చెప్తున్నారు. సో దేవర సినిమాకి సంబంధించిన రికార్డుల వేటలో అయితే ఎన్టీఆర్ సక్సెస్ ని సాధించినట్టుగా అయితే తెలుస్తోంది. దేవర సునామీ బ్లాక్ బస్టర్ అంటూ చెప్తున్నారు. సో యాక్షన్ అండ్ ఎమోషనల్ మరి సక్సెస్ కి సంబంధించిన ఈ విషయంతో కేర్ ఆఫ్ అడ్రస్ గా అయితే నిలుస్తున్నారు. దేవర కలెక్షన్స్ ని అయితే ఇప్పటికే లెక్కలేసుకుంటే 200 కోట్ల పైనే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అర్ధరాత్రి 1 గంటకే షో మొదలైపోయింది. అడ్వాన్స్ బుకింగ్ తోనే అద్భుతమైన స్పందన వచ్చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే దాదాపు మరి 200 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మరి ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రభాస్, దీపికా పదుకొనే చేసిన లేటెస్ట్ సినిమా మరి కల్కి సినిమాకి సంబంధించి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కల్కి ప్రపంచవ్యాప్తంగా 117.70 కోట్లు అయితే మరి వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి ఎన్టీఆర్ దేవర వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోర్టల్ మరి సర్కిల్ ప్రకారం దాదాపు ఈ చిత్రానికి 65 నుంచి 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రావచ్చని అంచనా. ఈ సినిమా ఓవరాల్ గా ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే 200 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రీమియర్ తోనే అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకి 40 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దేవరకి ఆంధ్రప్రదేశ్ లోను 16.31 కోట్ల విక్రయాలు జరగగా కర్ణాటకలో 5.85 కోట్ల టికెట్లు, తెలంగాణలో 12.88 కోట్ల టికెట్లు అమ్ముడైపోయాయి. ఇదిలా ఉంటే ప్రభాస్, దీపిక నటించిన కల్కి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన రెండవ చిత్రంగా అయితే దేవర అవతరించారని అయితే చెప్పొచ్చు. సో మొత్తానికి దేవర సినిమా రికార్డులు అయితే అసలు మారుమోగిపోతోంది.